ఏమయ్యా మేము దావీదుని ఎప్పుడు చూడలేదు అన్నట్టు చెబుతున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మందసము తెస్తున్నప్పుడు నా దేవుని మహిమ మా ప్రాంతంలోనికి వస్తుందని నాట్యమాడుతూ దేవుని స్తుతించాడంట. అలా నాట్యమాడుతూ స్తుతించడానికి నేను సిద్ధమే, మీరు సిద్ధమా? చెప్పరు, లేరమ్మా, ఉన్నారా? మేము ఉన్నాము అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. నాట్యం చేయడానికి సిద్ధమైన వాళ్ళు చెప్పండి. కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. కూర్చొని నాట్యం చేస్తారా? అసలు కుదురుద్దా? హల్లెలూయా చెప్పారు కానీ ఒక్కళ్ళన్నా లేస్తున్నారా? మా మామగారికి చెయ్యి నమ్మ లేచేటట్టు లేదు. వెనకున్నోళ్ళు ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులుంటే ఈ ఆరాధనలో మోకాళ్ళ నొప్పులు తొలగిపోవును గాక. కీళ్ళ నొప్పులుంటే నొప్పులు సమస్తము తొలగిపోవును గాక. ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలంట. దేనితో? ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. అన్ని నామముల కన్నా మన దేవుని నామము ఏ నామము చెప్పాలి? ఏ నామము? కింది నామమా, పై నామమా, మధ్యలో నామమా? ఏ నామం? ఆ నామాలు కాదు. ఏ నామం? అన్నిటికన్నా బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. నాతో పాటు కలిసి పాడి దేవుని నామాన్ని స్తుతించండి. అందరూ, ఏ ఒక్కరు కూడా నాట్యం చేయకుండా ఆరాధన చేయదు. అందరూ నాట్యం ఆడుతూ సంతోషంగా, ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కూడికలో సంఘ క్షేమము కలుగును గాక, సంఘము అభివృద్ధి చెందును గాక. ఏ ఏ ప్రాంతాల నుంచి దైవజనులు వచ్చారో ఈ సభ అనంతరం వారి వారి సంఘాలు అభివృద్ధి చెందును గాక. వచ్చిన ప్రతి ఒక్క సంఘ బిడ్డ బలము పొందుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఊపుతూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీ నామముల కన్న పై నామము యేసుని నామము. ఇన్ని తరములకైన ఘనపరచదగిన యేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. తరములకైన కనపరచదగిన యేసు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకు ఆన్లైన్ ప్రేయర్ కావాలన్న స్తోత్రం చెప్పండి. ఉటిదే, ఇంకెంతసేపు చేస్తాడు, ఆరంభం ఎంతసేపు చేశాడని ఈ భాగం అంతా నాట్యం ఆడుతున్నారు. కానీ వీళ్ళు ఏందో మా కాళ్ళు లేవయ్యా, ఉన్న కాళ్ళు నిలబడేటట్టే లేదంటే నువ్వు డ్యాన్స్ వేయమంటున్నావు అన్నట్టు చూస్తున్నావు. మీ కాళ్ళ నొప్పులు, మీ బాధలు, మీ సమస్యలు, మీ శోధనలు, మీ అవమానములు యేసు నామములో తొలగిపోవును గాక. ఎక్కడెక్కడో వేయటం కాదు, ఇక్కడ వేయాలి డ్యాన్స్. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను చూస్తాడంట, నీ అంతరంగాన్ని చూస్తాడంట, నీ మనసును చూస్తాడంట, నువ్వు చేసే విధానాన్ని చూస్తాడంట. దావీదుని చూసినటువంటి దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూసి ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారని నువ్వే బాధపడొద్దు. ఒక్కసారి అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని మనసారా దేవుని స్తుతిద్దామండి, మనసారా దేవుని నమ్మని ఆరాధిద్దామండి. అందరూ కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు నిన్ను ఎవరు చూడరు, అందరూ కళ్ళు మూసుకోవాలా. అందరూ అందరూ
కొట్టేవాళ్ళు మీరు మూసుకోమాకండి, ఓకేనా? అందరూ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచగలిగిన యేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచగలిగిన యేసు నామము.
వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను, మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.
నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, చేతులు పైకెత్తి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ చెప్తామా? వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆఖరిసరిగా బలహీనులనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, చేతులు ఊపుతూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆఖరిసారిగా వందనం యేసయ్యా, వందనం. కొందరు నోరు తెరవట్లేదు. నీ నోరు తెరిస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన్ని స్తుతిస్తే నిన్ను ఆయన కనపరుస్తాడు. నీ నోరు ఇక్కడ తెరవకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన్ని స్తుతించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన కొరకు రక్తము కార్చిన మన ప్రభువు నరరూపము దాల్చడానికి సిగ్గుపడలేదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి సిగ్గుపడలేదు. ఆయన యెరూషలేము వీధులలో ఏడ్చబడడానికి సిగ్గుపడలేదు. ఆయన ముళ్ళ కిరీటము ధరించుకోవడానికి సిగ్గుపడలేదు. ఆయన కలువరి సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడడానికి, ముఖము పైన ఉమ్మి వేయించుకోవడానికి సిగ్గుపడలేదు మన యేసయ్య. ఆయన ఆరాధించడానికి మనకెందుకు సిగ్గు? ఒక్కసారి నోరు తెరిచి బిగ్గరగా చెప్తామా? వందనం, వందనం. ఇంకా తెరవాలి. వందనం, వందనం, వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. సర్వోన్నతమైన స్థలములో నివాసము చేయు మా ప్రభువా, ఈ రాత్రి సమయపు వేళ అల్పులమైన మమ్మలను ఎంతో ప్రేమించి, నిజంగా బలహీనులమైన మమ్మలను ప్రేమించి, ఈ బలహీనులమైనటువంటి మమ్మలను ప్రేమించి ఎంత గొప్ప త్యాగం చేసావు ప్రభువా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకొని ఈ వందనములు, ఈ స్తోత్రములు, ఈ ప్రార్థనలు తప్ప ఇక మేము నీ కొరకు ఏమి చేయలేము ప్రభువా. నీ సన్నిధిలో చేర్చబడి ఉన్నా, నీ సముఖముగా ఈ సభలో నిలబడి ఉన్న మమ్మల్ని మీరు దర్శించండి. నీ వాక్కు చేత మమ్మల్ని సంధించండి. మీ దాసుని ద్వారా ఇదిగో వాక్య
మీ దాసుని మరుగుపరచండి ప్రభువా. మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి ప్రభువా. ఎందరెందరో ఆయా ప్రాంతాల నుండి వాహనముల పైన అననుకూలమైన పరిస్థితుల్లో కూడా అనుకూలముగా మలుచుకొని ఈ ప్రాంతాలకు వచ్చారు ప్రభువా. వారికి కావలసిన మాటలు మీ దాసుని బలపరిచి మీరు అందించమని వేడుకుంటూ ఉన్నారు. నీ వాక్యము వివరించబడుతుండగా ప్రతి చీకటి, ప్రతి బలహీనతలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి చీకటి లయపరచబడును గాక. ప్రభు, ప్రతి విధమైన అపవాది తంత్రములు యేసు నామములో తెగిపోవును గాక. దేవుని మహిమ ఈ స్థలమందు సంచారము చేయును గాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడాలి. ఏ పని పాట లేక ఇక్కడికి నువ్వు రాలేదు. ఎన్నో పనులు పక్కన పెట్టుకొని ఇక్కడికి వచ్చావు. నాతో మాట్లాడు ప్రభు అని చేతులు పైకెత్తి నోరు తెరిచి ప్రార్థించాయి. నీకు ఆశీర్వాదకరమైన మాటలు, నీకు దీవెనకరమైన మాటలు, నీకు మేలుకరమైన మాటలు, నీవు నడిచే మాటలు, నువ్వు వృద్ధి చెందే మాటలు దాసుని ద్వారా ప్రభువు మాట్లాడును గాక. బలపరచండి ప్రభు, ఆదరించండి ప్రభు. ఈ ప్రాంగణమంతా నీ మహిమ సంచారము చేయును గాక. ఈ ప్రాంగణమంతా నీ మహిమ సంచారము చేయును గాక. దుష్టుని తంత్రములు యేసు నామములో తెగిపోవును గాక. సంఘమంతని అభివృద్ధిలోనికి నడిపించి దీవెనకరమైన మార్గంలో, శాంతికరమైన మార్గంలో నడిపించి దైవజనులను బలపరచండి. ఇంకా బహుబలముగా మీరు వాడుకోండి. అనేక ప్రాంతాల్లో ఇదిగో ఈ స్థలమందు చేర్చబడిన ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనురాలు అనేక ప్రాంతాల్లో ప్రభు పరిచర్య చేయుదురుగాక. నూతనమైన మందిరములు ప్రభు కొరకు కట్టుదురుగాక. నూతన సంఘములు ప్రభు కొరకు కట్టుదురుగాక. అట్టి శక్తి ప్రభు వారికి అనుగ్రహించునుగాక. స్థిరపరచండి, ఆశీర్వదించండి. ముందున్న వాక్య పరిచర్య భాగం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నాము. యేసు ఘనమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఇదిసేపు ఆత్మీయంగా ఆరాధనలో మమ్మల్ని నడిపించి ఆత్మీయంగా బలపరిచినందుకే మీకు వందనాలు. థ్యాంక్ యూ ప్రవీణ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ అండి. మరి ఈ సమయంలో అందరం కూర్చుందాం ఫ్రీగా. ఇక ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఒకసారి హల్లెలూయా. మీరందరూ అటు ఇటు తిరగడము బంద్ చేయండి, ప్రశాంతంగా కూర్చోండి. దేవుడు మంచి సమాధానకరమైన, శాంతికరమైన వాతావరణం ఇచ్చాడు మనకి. కుర్చీలో కూర్చునే వాళ్ళు కుర్చీలో కూర్చోండి. పట్టాలు వేయబడ్డాయి, పట్టాల మీద కూర్చునే వాళ్ళు అటు ఇటు తిరగకూడదు. దేవుని యొక్క వాక్యం జరుగుతున్నప్పుడు, ప్రసంగం జరుగుతున్నప్పుడు మీరు అటు ఇటు తిరగకుండా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలోకి మనం వచ్చాం. ఈ రాత్రి కాలము ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక సభకి ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యలోకి విచ్చేసినటువంటి దేవుని దాసులు సిఎస్ సాల్మన్ రాజయ్య గారు, హైదరాబాద్ ఏఎన్ఎల్ఎంసి మినిస్ట్రీ డైరెక్టర్గా మరి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సంఘాలు కట్టి మరి సేవలను బలపరుస్తూ, సేవకులను బలపరుస్తూ, సంఘాలని ఉజ్జీవపరుస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి దైవజనులు, దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న అభిషిక్తులైన దేవుని దాసులు మన మధ్యలో ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరమైనది. అలాగే మన మధ్యలో ప్రవీణ అమ్మగారు కూడా ఉన్నారు. వారిని బట్టి కూడా వారికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సాల్మన్ రాజు అయ్య గారికి సమయాన్ని ఇస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులకు యొక్క వాక్య పరిచర్య చేయుటకై దేవుని యొక్క సమయాన్ని మరి అయ్య గారికి ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నారమ్మా? అందరూ సంతోషంగా ఉన్నారా?
చాలా సంతోషం. ఇప్పటి వరకు దైవజనులు చెప్పినట్లుగా దేవునిలో నాట్యమాడి ఆనందించాం. ఇది దేవుడిచ్చిన గొప్ప తరుణం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నా పేరు సాల్మన్ రాజ్. ఇప్పటి వరకు అందరూ చెప్పారు. మరి మేము అసెంబ్లీ ఆఫ్ న్యూ లైఫ్ మిషన్ చర్చ్ పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాం. ఇది మేము ప్రారంభించినప్పుడు 2011వ సంవత్సరం. కొద్ది నిమిషములు నా చిన్న సాక్ష్యము చెప్పి దేవుని వాక్య భాగంలోనికి వెళ్తాను. ముందుగా సమయం ఇచ్చిన మరి అయ్యగారికి నా వందనాలు. అలాగే స్టేజ్ని అలంకరించిన సేవకులందరికీ, అక్కడ కూర్చున్న దైవజనులందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ, అతి ప్రాముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించిన మోషేపాల అయ్యగారికి, వారి కుటుంబానికి మా ప్రత్యేక వందనాలు. సంగమునకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇది నేను రెండోసారి అటెండ్ అవుతున్న మీటింగ్ నా లైఫ్లోనే. ఇది రెండోసారి. అందరు అనుకుని ఉంటారు గొప్ప స్పీకర్ వస్తున్నారు, అబ్బో ఎంతగానో చెప్పేస్తారని అనుకుని ఉంటారేమో. ఇది నేను రెండోసారి అటెండ్ అవుతున్నా. మూడోసారా? మీ దగ్గర కాదు, మామూలుగా. ఓకే. మొట్టమొదటిసారిగా నల్గొండ ప్రాంతము ఇలాగే ఒకసారి స్టేజ్ ఎక్కా. కొద్ది చిన్న అవకాశం వచ్చింది, అక్కడ కొద్ది మాటలు పంచుకున్నా. మరలా దేవుడు ఈ యొక్క జెడ్ వీరభద్రాపురం రెండోసారి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ చాలామంది నాకన్నా గనులైన, మరి చాలా జ్ఞానము కలిగిన దైవజనులు ఉన్నారు. కానీ దేవుడు మరి నాకు మంచి తరుణాన్ని ఇచ్చాడు. నేను దాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నా. హల్లెలూయా. అట్లని వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్న వాళ్ళు. చాలా మంచిది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మా తోటి సేవకులందరినీ కూడా మేము పరిచయం చేశాం. 2011వ సంవత్సరం మేము పరిచర్యలు ప్రారంభించినప్పుడు 3 వ్యక్తులుగా మేము దేవుని పరిచర్య ప్రారంభించాం. ఆ 3 కాస్త ఒక సంవత్సరానికి 7 అయ్యాం. ఆ తర్వాత 12 మంది అయ్యాం. ఇప్పుడు దాదాపు 70 మందిగా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరము సేవకులమే, దేవుని పనిలోనే ఉన్నాం. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని లేఖన భాగం నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయం. మీరందరికీ తెలిసిన భాగమే. ఎన్నోసార్లు మీరందరూ మీ సంఘాల్లో మీ దైవజనులు చెప్పినప్పుడు వినే ఉంటారు. మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. 25వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయమ్మా? ఉన్నాయి. అందరి దగ్గర బైబిల్ చూపియండి ఒకసారి. హల్లెలూయా. ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త చివరి నుంచి 34వ పేజ్ నెంబర్, 35వ పేజ్ నెంబర్. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో నా బాధ నివారణ గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పరుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము కలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మీ పక్కన వారితో చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని. ఒకరితొకరు చెప్పుకుందాం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని యొక్క లేఖన భాగంలో చూస్తే గనక
12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ మనకి కనపడుతూ ఉంది. ఎన్ని సంవత్సరాలుగా? 12 సంవత్సరాలుగా ఆమె బాధపడుతూనే ఉంది. బాధపడటం మాత్రమే కాదు కానీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా ఆమెకి ఏమి కలగలేదంట, స్వస్థత కలగలేదు. ఆమె దగ్గర చాలా ధనం ఉంది, ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు కదా, అమ్మ అక్కడ డాక్టర్ బాగా చూస్తాడంట, ఇక్కడున్న వైద్యుడు బాగా చేస్తాడు, లేకపోతే అక్కడున్న పూజారి మంచిగా పూజలు చేస్తాడు, లేకపోతే అక్కడున్న ఇంకొక వైద్యుడు నీకు మంచి వైద్యం అందిస్తాడని చెప్పిన చోటికల్లా అమ్మ వెళ్ళింది. వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. ఇక తన దగ్గర ఏమీ మిగలలేదు. హల్లెలూయా. మిగలకపోగా ఆమె బాధ ఏమవసాగింది? పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా. ఎంతైతే ఖర్చు పెడుతూ ఉందో స్వస్థత కోసము, అంతకు ఆ రోగం ఇంకా పెరుగుతూ వచ్చింది. రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఆమెను తీసుకెళ్లి ఊరి బయట పెట్టేశా. కుటుంబం అంతా విడిచిపెట్టేసింది. ఇందాక అయ్యగారు పాట పాడుతున్నప్పుడు ఒక మాట, ఏ పాట పాడనని నేను నన్ను ఇంతగానో ప్రేమించావు. హల్లెలూయా. ఎవరు ప్రేమించారు మనల్ని? యేసయ్య మనల్ని ప్రేమించాడు. కానీ ఆమెను ప్రేమించేవారు ఎవరు లేరు. ఎంతో మంది ప్రేమ కోరుకుంది, సమాధానము కావాలని కోరుకుంది, కుటుంబముతో కలిసి జీవించాలని కోరుకుంది, ఆ గ్రామంలో తోటి ఆ కుటుంబ సభ్యులతో గడపాలనుకుంది. మనలాగే ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు, లేకపోతే ఎవరిదన్నా కార్యక్రమం జరిగినప్పుడు వెళ్ళాలని ఆశపడింది. కానీ ఆమెకి దొరికిన స్థానం ఎక్కడ? ఊరి వెలుపటే. హల్లెలూయా. పాతకాలంలో ఎలా ఉండేదంటే, ఈ రోజుల్లో ఏ జబ్బు వచ్చినా ఏదొచ్చినా మనం ఇళ్లలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం, లేదంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి చూసుకుంటూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో ఆ సిస్టము లేదు. అప్పుడు ఎలా ఉండేదంటే, అనారోగ్యం వచ్చిన వాళ్ళని, కొంచెము ఈ జబ్బు తగ్గేటట్టు లేదనుకునే వాళ్ళని ఏం చేసేవారంటే తీసుకెళ్ళిపోయి ఊరి బయట విడిచిపెట్టే వాళ్ళంట. అదే రీతిగా విడిచిపెట్టబడిపోయింది ఆమె. విడిచిపెట్టబడితే ఎవ్వరు లేరు ఆమెకి. ఒక్కతే వేదన పడుతూ ఉంది. తిరిగింది, అలసిపోయింది. చివరికి ఆ రోడ్డు మీద ఎవరో ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉంటే జనులందరూ కూడా గుంపులుగా వెళ్తూ ఉన్నారు. ఈమె అనుకుంది కదా, ఎక్కడో ఏదో పార్టీ జరుగుతూ ఉంది, లేకపోతే ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంది, అందరూ జనాలు వెళుతూ ఉన్నారని వాళ్ళందరి వంక చూస్తూ ఉంటే వాళ్ళందరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరి గురించి? యేసయ్య గురించి. హల్లెలూయా. అందరము చెప్దాం. ఎవరి గురించి? యేసయ్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ నజరేయుడైన యేసే అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడంట. చనిపోయిన వారిని సైతము లేపుతూ ఉన్నాడంట. ఈయన ఎన్నో ప్రాంతాలు తిరిగి అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడంట, స్వస్థత కలిగిస్తూ ఉన్నాడంట అని ఆమె వినంది. ఆమె చెవులకు అది పడింది. హల్లెలూయా. మరి మనలాగా జనాల్లోకి వచ్చి కలవగలదా? జనాల్లోకి వచ్చి నిలబడగలదా? నిలబడలేదు. ఎందుకంటే ఆమెకు అధికారం లేదు, ఆమెకంతటి భాగ్యం లేదు. కానీ ఆమెలో ఏముంది? ఒక ఆశ మాత్రం ఉంది. హల్లెలూయా. బలమైన విశ్వాసం ఉంది. నేను ఎలాగైనా వెళ్ళాలి. యేసయ్యను ఏం చేయాలంట? ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఏం ముట్టుకోవాలి? వస్త్రపు చెంగును. ఎంత ఘనము తగ్గించుకుందో చూడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆమె పరిస్థితి ఆమెకు తెలుసు. యేసయ్యని చూసి నేను ప్రార్థన చేయించుకోవాలని నా తల దగ్గర పెట్టి ఆయన చేతిని పెట్టి నేను ప్రార్థన చేయించుకోవాలని అనుకోలే. లేకపోతే యేసయ్య నన్ను చూచి నన్ను ముట్టుకుని ఆయన నాకు ప్రార్థన చేయాలని ఆమె కోరుకోలేదు. కానీ ఆమె ఏమనుకుందంటే, నేను యేసయ్య వస్త్రపు చెంగును ముట్టినా చాలు. హల్లెలూయా. మేము కూడా దేవుని పరిచర్యలో ప్రారంభంలో ఉన్నప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తూ ఉండేవాడిని. దేవుడు అంటే అస్సలు నమ్మేవాడిని కాదు. మా తల్లిదండ్రులు అందరూ కూడా దేవుని నమ్ముకుని వాళ్ళేమో దేవుని పరిచర్యకు తిరుగుతూ ఉండేవారు.
నేనేమో స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాడిని. కొత్తగూడెం ప్రాంతమే నాది. హల్లెలూయా. ఈ కొత్తగూడెంలో రామాంజనేయ కాలనీ గ్రామంలో ఉండేవాళ్ళం. మరి మా తల్లిదండ్రులు పరిచర్యకపోతే ఈ లోకమైన సహవాసాలతో ఈ లోకపరమైన అన్ని అలవాట్లు చేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం. తర్వాత వివాహం జరిగింది 2003లో. మా వివాహం అయినాక ఏం చేయాలి ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలే. హల్లెలూయా. 19 సంవత్సరాలకే పెళ్లి చేసేసుకున్నా. అప్పుడు చదువు కాలేజీకి పోమంటే ఏం చేసాం? తిరిగి ఏం చేసాం? 19 సంవత్సరాలకు వివాహం చేసుకున్నాక ఏం చేయాలి ఇప్పుడు? నాకు తోడు ఇంకొక ఆమె ఆడైంది. ఇప్పుడు ఏం చేయాలా? పని చేయాలా, మరి తిండి పెట్టాలి కదా. పెళ్ళైతే చేసుకున్నాం, ఏం చేయాలా? తిండి పెట్టాలా. ఇక అప్పటి నుంచి ఏం చేసాం? పనులకు వెళ్ళడం ప్రారంభించాం. అప్పటి వరకు సుకుమారంగా పెరిగిన కుటుంబాలు. మా తండ్రి గారు సింగరేణిలో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పటి వరకు ఏ పని అలవాటు లేకుండా పెరిగాం. కానీ చివరికి ఏమైపోయిందంటే పనికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ లోకంలో మరి కరెంటు పనులని అవి ఇవి చేస్తూ ఒకానొక దినాన హైదరాబాద్ వెళ్ళిపోయాం. 2005వ సంవత్సరంలో మా పెద్ద పాప పుట్టిన తర్వాత డబ్బు సంపాదించాలి, డబ్బు మీద బాగా ఆశ. అందరినీ చూస్తూ ఉన్నప్పుడు కారుల్లో తిరగాలి, మంచి మంచి బంగ్లాలు కట్టుకోవాలి, మంచి కోట్లు వేసుకోవాలి. ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. ఈ కార్లో నుంచి దిగుతుంటే 10 మంది నాతో పాటు రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే డ్రీమ్. దీనికోసము చెయ్యని పని లేదు. ఎంతో ప్రయాసపడ్డా ఈ లోకపరంగా. హైదరాబాద్ వెళ్ళిపోయాం. అప్పుడు నెలకి 2700 జీతం ఇచ్చేవాళ్ళు. 30 రోజులు పనిచేస్తే కంపెనీలో. ఆ కంపెనీలో జాయిన్ అయ్యా. పనిచేస్తూ ఉన్నా, రోజుకి అభివృద్ధి పొందుతూ ఉన్నా, సంపాదిస్తూ ఉన్నా. అక్కడ నుంచి ఏమైపోయానంటే ఒక ఆఫర్ వచ్చింది. సరే అని చెప్పి ఒక కంపెనీలో కాంట్రాక్టర్గా, సబ్ కాంట్రాక్టర్ అంటే తెలుసా? వర్కులు చేపిస్తూ ఉంటారు పని వాళ్ళని తీసుకుని. అయితే ఆ కాంట్రాక్టర్ కింద నేను కూడా 10 మందిని తీసుకుని పని చేయడం ప్రారంభించా. ఆ తర్వాత ఆ కంపెనీ వాళ్ళు మా పనిని చూసి అన్నారు కదా, నీకే డైరెక్ట్ ఇచ్చేస్తామయ్యా అంటే నేనే పని ప్రారంభించా. అప్పుడు దాదాపు ఒక 50 నుంచి 60 మంది నా కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. నెలకి 2700 సంపాదించిన నేను నెలకి 50,000 నుంచి ₹1,00,000 సంపాదించడం మొదలుపెట్టా. హల్లెలూయా. 50 నుంచి ₹1,00,000 సంపాదించడం మొదలుపెట్టా. డబ్బు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతా ఉంది అనుకుంటూ ఉన్నాం. కానీ ఎంత వచ్చినా ఉండేవి కాదు, ఎంత వచ్చినా అయిపోతూ ఉండేవి. ఒక్కోసారి మా భార్య కోసం మరి మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే సేవకుల్ని పంపుతూ ఉండేవాళ్ళు మా ఇంటికి. నేను హైదరాబాద్ మేడ్చల్లో ఉండేవాడిని. ఆయన ఒకసారి సేవకులు చెప్పారు కదా, నీదంతా సిల్లు సంచెనయ్యా అన్నాడు. హల్లెలూయా. ఏందంట? సిల్లు సంచె. నువ్వు ఇట్లా ఎత్తా ఉంటావు, అయ్యి పోతాయి ఉంటాయి అంటే నేను అనుకునేవాడిని. ఆయన వచ్చినప్పుడు మర్యాద అయితే ఇచ్చేవాడిని, కానీ ఆయన అట్లాగే చెప్తారు ఈ సేవకులు అంతా అని వాదించేవాడిని. తెలియలే. 2007వ సంవత్సరం ఉన్నదంతా పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది? ఉన్నదంతా పోయింది. అప్పులైపోయా. ఎందుకు అయ్యానో తెలియదు, ఎలా అయ్యానో తెలియదు. కొన్ని కంపెనీస్ డబ్బులు ఎగ్గొట్టాయి. ఒక కంపెనీ మొదలెట్టి 4 కంపెనీలకు విస్తరించా. 4 కంపెనీల్లో దాదాపు 100 నుంచి 150 మంది వర్కర్స్ని పెట్టి పనిచేయడం ప్రారంభించా. కానీ చివరికి జీరో. ఏమైంది? జీరో. అప్పులైపోయినాయి. అప్పుడు ఏమొస్తాయి మన బుర్రలోకి? ఏమొస్తాయి అప్పుడు? క్రిమినల్ ఆలోచనలు. యవన ప్రాయంలో ఉన్నాం, లోకపు ఆలోచనలో ఉన్నాం, అన్ని క్రిమినల్ ఆలోచనలే. ఎన్నో అనుకున్నాం, అది చేస్తే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే డబ్బులు వస్తాయి అని నాకు తోడు ఇంకొక ఆయన కలిశాడు. హల్లెలూయా. నా మిత్రుడు, అన్న ఇద్దరం కలిసి పలానా పని మనం చేద్దాం అనుకున్నాం. ఆ టైంలోనే గృహం నుంచి ఫోన్ వచ్చింది. ఇంటికి వచ్చేసా. అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం వెళ్ళాను. అక్కడ దైవజనుడు, మా బ్రదర్ అవుతారు ఐజాక్ గారు, చాలామందికి తెలుసు. ఆయన దైవజనుడు. ఆయన అప్పుడే కొత్త వాహనం కొనుక్కున్నాడు. ఆ వాహనం కొనుక్కుంటే ఆ బండి తీసుకుని వెళ్ళి నేను ఆయన్ని ఆ రోజే కొన్నాడు, ఆ రోజే సాయంత్రం నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బండిని తీసుకుని వెళ్ళి నేను వేరే కొంతమంది కలిసి
అక్కడ బాగా తాగి ఏం చేస్తే ఆ నైట్ ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే అడ్డంగా పడిపోయా రోడ్డు మీద. హల్లెలూయా. ఆ రోడ్ యాక్సిడెంట్ అయితే అక్కడ చూసిన వాళ్ళు అన్నారు కదా, నువ్వు ఇంకా బ్రతుకున్నావా అని అడిగారు. ఆమేన్. ఎందుకంటే అదే ప్రాంతంలో అనేక మంది చనిపోయారంట, కానీ యేసయ్య నన్ను సజీవంగా బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ఎందుకు నన్ను బ్రతికించాడో నాకు తెలియలేదు. ఆ రోజు ఆ బండిలో బైబిల్ ఉంది, ఆ దైవజనుడిది, అది పెట్టుకునే మేము మా పనులు చేసుకుని వచ్చాం. కానీ ఆ బైబిల్ మాత్రం తడవలే. బండి ఆ కాలువలో పడితే కాలువలో మునిగిపోయింది. దాన్ని ఎదుక్కోవడానికి 1 గంట సేపు పట్టింది. కానీ దేవుడు నన్ను, నా వెనకున్న ఒక అబ్బాయిని, ఇద్దరిని కూడా సజీవంగా బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున సమర్పించుకున్న దేవునికి, నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుని కోసం నిలబడాలనుకున్నా. అక్కడికి వచ్చినప్పుడు ఎలా అయితే మనం ఈ బైబిల్లో చదువుతూ ఉన్నామో, ఈమెను ఏమని వెలివేశారు, ఏమని విడిచిపెట్టారు? ఆరోగ్యం బాలే, రక్తస్రావం, ఒకటే వాసన, ఆమెతో ఉండలేరు. ఆమె ఉన్న ప్రాంతం అంతా పాడైపోతూ ఉంది. ఒకవేళ మా పిల్లలు కానీ మేము కానీ అంటుకుంటే ఆమెకున్న దరిద్రమంతా మాకు అంటిద్దేమో, ఆమెకున్న మైలంతా మాకు అంటిద్దేమో అని చెప్పి భయపడుతూ వణికిపోతూ ఏ రీతిగా ఆమెను దూరం పెట్టారో అదే రీతిగా మమ్మల్ని కూడా అన్నారు కదా, మీరు ఏమని ఉంటారు? హల్లెలూయా. చాలా మంది చేత తృణీకరించబడ్డాం. మీ పిల్లలకి కట్టుకోవడానికి తినడానికి బట్టలు కూడా దొరకవు అన్నారు చాలా మంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆ మాటలు అన్నారో వాళ్ళందరి ముందు దేవుడు నన్ను ఉన్నతంగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్కూల్కి ఫీజు కట్టలేని స్థితిలో నుంచి మంచి ప్రైవేట్ స్కూల్, CBSE స్కూల్లో చదివించే స్టేజ్లో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఇది అంతా కూడా దేవుని కృపే. ఆనాడు ఆ స్త్రీని ఎలా అయితే తిరస్కరించారో ఆమె భయపడలేదు, ఆమె కృంగిపోలేదు. ఆమె కలిగి ఉన్నది ఏంటంటే విశ్వాసమే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా చాలా మంది ప్రజల చేత తృణీకరింపబడి ఉండొచ్చు, కుటుంబం చేత తృణీకరింపబడి ఉండొచ్చు, ఆర్థికంగా నలిగిపోయి ఉండొచ్చు, వ్యాధులతో బాధలతో నలిగిపోయి ఉండొచ్చు. కానీ సంపూర్ణమైన స్వస్థత నా యేసయ్య దగ్గర ఉంది. నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని నడిపించలేడా? హల్లెలూయా. ఈ 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీ ఒకటే అనుకుంది. ఏమనుకుంది తెలుసా? నేను వెళ్ళి నా యేసయ్య వస్త్రపు చెంగును ముట్టినా చాలు. ఆయన ఏదో నన్ను చూడాల్సిన పని లేదు, లేకపోతే నన్ను లేవనెత్తి నా కొరకు ప్రార్థన చేయాల్సిన పని లేదు. నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముడతాననుకుంది. వెళ్ళింది, జనాలందరిలో కూడా తోచుకుంటూ వెళ్ళింది. ఎవ్వరికి కనపడకుండా ముసుగేసుకుని దాక్కుని ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంది. మార్గంలో యేసయ్య ఒక్కసారిగా జనాల్లో మధ్యలో నిలబడి ఉన్నాడు. ఎవ్వరిని చూడలేదు, ఆమెకి ఎవరు కనబడట్లేదు. ఆమెకి కనబడుతున్నది ఎవరో తెలుసా? అంతమందిలో కూడా ఈమెని స్వస్థపరచగలిగిన, ఈమెని రక్షించగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య కనపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. జనాలు నాని ఆలోచించలే, భయపడలేదు, సిగ్గుపడలేదు. ఎవరైతే నా కొరకు నిలబడగలరో, ఎవరు నన్ను స్వస్థపరచగలరో, నేను ఆయన వస్త్రపు చెంగును ముడతా అనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరినీ దాటుకుంటూ చివరికి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. 12 సంవత్సరాలుగా స్వస్థత లేదు. 12 సంవత్సరాలుగా ఆమెకున్న బాధకి పరిష్కారము దొరకలేదు. 12 సంవత్సరాలుగా ఆమెకున్న వ్యాధికి విడుదల కలగలేదు. కానీ ఒక్క సెకనులో ఏమైపోయింది? స్వస్థత కలిగింది, రక్తధార కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కసారిగా రక్తధార కట్టబడితే యేసయ్య ఏమంటాడు? అక్కడ ఏమంటాడు? నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఈమెమనుకుంది? నేను సీక్రెట్కి వెళ్ళి ముట్టుకుని వచ్చేద్దామంది. ఈయనేం చేస్తూ ఉన్నాడు? నన్ను ఎవరు ముట్టుకున్నారు.
ఇక ఈమెకు భయం మొదలైంది. అయ్యో తెలిసిపోయింది నేను ముట్టుకున్నాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు కదా, అయ్యా ఇంతమంది జనాలు నీ మీద పడుతూ ఉన్నారే, ఇంతమంది నీ మీద ఎగబడుతూ ఉన్నారు కదా, ఎవరని ముట్టుకున్నారని చెప్పగలం, ఎవరు నిన్ను ముట్టారని చెప్పగలం అంటే, లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారు, నా ప్రభావము నాలో నుంచి వెళ్ళింది. హల్లెలూయా. ఏం వెళ్ళింది? ప్రభావం వెళ్ళింది, స్వస్థత కలిగింది. అప్పుడు గడగడ గడగడ వణుక్కుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడింది. ఆమెన్. హల్లెలూయా. ఆమెని ఒక్కసారి చూడంగా నా ఊరి వాళ్ళందరూ ఆలోచన ఏమనుకుని ఉంటారు? ఒకసారి ఆలోచిద్దాం. ఏమని అనుకుని ఉంటారు? అరే మన ఊరి బయట విడిచివేయబడిన స్త్రీ కదా, ఇన్ని సంవత్సరాలుగా రక్తస్రావంతో ఊరి బయటే ఉండేది కదా, తన బంధువులు తన కుటుంబీకులు అందరూ కూడా విడిచిపెట్టారు కదా, ఈ జనుల మధ్యలోకి ఎలా వచ్చింది? వచ్చిందే కాకుండా యేసయ్యను ముట్టుకుంది. హల్లెలూయా. ఆనాడంట ఈ అపరిశుద్ధమైన వాళ్ళు పరిశుద్ధమైన వాళ్ళని ముట్టుకోవడం కూడా చాలా పెద్ద తప్పంట. రాళ్ళతో కొట్టి చంపేసే వాళ్ళంట. హల్లెలూయా. ఈమెను కూడా అదే ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ యేసయ్య అక్కడ అంటాడు కదా, ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళమ్మా అన్నాడు. హల్లెలూయా. ఏం గలదానివై? సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా అదే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మేము కూడా ఏమి లేని స్థితిలో పడిపోయినప్పుడు దేవుడు మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకటే వాగ్దానం, నువ్వు వెళ్ళు, నేను నిన్ను అధికారుల యొద్ద రాజుల యొద్ద నిలబెట్టేవాణ్ణు నేనే. హల్లెలూయా. ఈరోజు మీ అందరి ముందు నిల్చున్నానంటే దేవుడిచ్చిన ధన్యత. ఈరోజు 38 మందిరాలు అసెంబ్లీ ఆఫ్ న్యూ లైఫ్ మిషన్ పరిచర్యల ద్వారా ఎందుకు పనికిరాడు అనుకున్న మా చేత దేవుడు నిర్మించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు అనుకున్నారు వీళ్ళు ఎందుకు పనికిరారు, కానీ మేము ఎవరికి పనికొచ్చాం? ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా ఫేస్ చేసే ఉంటారు ఆ సంఘటనలు కదా. మనందరము కూడా పరీక్షల్లో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఇవే నిందలు, బైబిల్ పట్టుకుని వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలకు ఇవే నిందలు. కానీ దేవుడు ఒకానొక రోజున ఉన్నతంగా మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమె ఈరోజు మీరు ఏ బాధతో వచ్చారో, ఎటువంటి అనారోగ్యంతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ యేసయ్య చెప్తూ ఉన్నాడు కదా, యేసయ్యకి నీవు కావాలి. ఆమె చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్దాం, యేసయ్యకు నీవు కావాలి అని చెప్దాం. హల్లెలూయా. యేసయ్యకు నీవు కావాలి, యేసయ్యకు నీవు కావాలి. పక్కన వాళ్ళతో చెప్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆమెనే కోరుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కోసం నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఏదో అందగాళ్ళమనో లేదా బలశాలులమనో మన వల్ల ఏదో జరుగుతుందనో కాదు, కానీ దేవుడు నీ కోసము ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఎన్నిక లేని వారి కోసం వచ్చాడు. మన కోసము ఆ కలువరి సిలువలో ఆయన వ్రేలాడు. ఆ రక్తము ద్వారా విడుదల, ఆ రక్తము ద్వారా మనకు స్వస్థత. ఈరోజు నేను మీటింగ్కి వచ్చినప్పుడు మేము అనుకున్నాం, మోషే గారు మమ్మల్ని దైవజనుల మీటింగ్కి ఆహ్వానిస్తే మేము మరి ఆ నిర్మాణము జరిగిన ఒక 2 మందిరాలు దర్శించుకుని ఆ ఓపెనింగ్ కార్యక్రమాలు చూసుకుని అవి ముగించుకుని సాయంత్రం కదా, అప్పటికే అలసిపోయి ఉంటాం, మీటింగ్ అన్నారు. ఏదో చిన్న మీటింగ్, ఒక 20-30 మంది వస్తారు సహజంగా, సరే వెళ్ళి అటెండ్ అవుదాం అనుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చే వరకు మాకు కూడా తెలియదు. హల్లెలూయా. ఇంత భారీగా ఏర్పాటు చేస్తారని నాకు లేదు. నేను అనుకున్నా ఏదో చిన్న మీటింగ్ అనుకున్నా, కానీ ఏంది ఇంత పెద్దగా ఏర్పాటు చేశారు. విశ్వాసము గొప్పది. ఆయన అనుకున్నాడు, ఆయన విశ్వాసం, నేను మీటింగ్ పెట్టాలనుకున్నాడు. ఇంతమంది సమకూర్చబడ్డా, ఆయన దగ్గర ఉన్నాయా లేవా అన్నది సెకండరీ. హల్లెలూయా. కార్యము జరిగించేవాడు దేవుడు. ఆనాడు ఇజ్రాయేలులు కూడా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం కనపడ్డదంటే ఎర్ర సముద్రం కనపడిందంట. ఊర్లో నుంచి సేవకుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు?
దైవజనుడు నడిపిస్తూ ఉన్నాడు వీళ్ళని వెలుపలికి నడిపిస్తూ ఉంటే తీరా అక్కడికి వెళ్ళినాక సముద్రం కనపడ్డది. ఇక మొదలేశారు. ఎవరు? సంఘ బిడ్డలు అన్నట్టే కాళ్ళు కూడా. గ్రామస్తులు ఇజ్రాయేలీలు ఎవరు? సంఘ బిడ్డలు. ఇక మొదలేశారు. ఏమని? గొరగడం సనగడం మొదలేశారు. మేము ఏదో వాళ్ళ దగ్గరే బానిసగా బతికే వాళ్ళం కదా, అక్కడ సమాధులు ఉన్నాయి కదా, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని చంపాలనుకుంటున్నావా అని అనేకమైన నిందలేశారు. కానీ మోషే ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. ఈ మోషే కూడా దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? మా ఆశ సేవకులుగా అందరినీ దేవునికి సమీపంగా తీసుకెళ్లడమే, దేవునికి దగ్గరగా తీసుకెళ్లడమే, దేవునికి తోడ్పాటుగా తీసుకెళ్ళి దేవునికి అంకితము చేయడమే. ఈ లోకంలో మాకున్న వేరే పరిచర్య ఏమీ లేదు. హల్లెలూయా. అందరూ సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి, వారి సామర్థ్యాన్ని వెచ్చించి ఎందుకు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారంటే నశించిపోయిన వారు ఎవ్వరు కూడా ఉండకూడదు. ఈ గ్రామము రక్షించబడాలి, అనేక గ్రామాలు రక్షించబడాలి. భారమైన పరిచర్య సేవకులు జరిగిస్తున్నాడు, దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సేవకులు అంటే ఆషామాషి కాదు. వాళ్ళు బయటికి వెళ్తే కొన్ని వేలు, వందలు, లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ అదంతా వదిలిపెట్టారు. చీర అంటారు కదా ఎవరికైనా గృహానికి వెళ్తే, అయ్యగారు ఎందుకు వచ్చాడంటారు? కానుకిత్తమని వచ్చారు. కొంతమంది అంటారు మా నాన్న లేరండి అంటారు. హల్లెలూయా. కొన్ని అనుభవాలు అందరూ ఫేస్ చేసే ఉంటారు. మా నాన్న లేరండి, లేకపోతే ఇంకోటి. మేము వచ్చేది మిమ్మల్ని దీవించడానికి. హల్లెలూయా. ఎందుకు వస్తాడు దైవజనుడు? దీవించడానికి వస్తాం, మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తాం, మీకోసం విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి వస్తాం. హల్లెలూయా. ఆనాడు ఎందుకంటే ఆమెకు ప్రార్థన చేసే వాళ్ళు లేరు, ఆమెను ఆదరించే వాళ్ళు లేరు. ఎక్కడికి పోయినా ఏంటంటే దానికోసం డబ్బులు ఇవ్వు, దీనికోసం డబ్బులు ఇవ్వని నానా మార్గాలు తిప్పుతూనే ఉన్నారు. ఉన్నదంతా ఖర్చు పెట్టించారు, కానీ నిజమైన సత్యమైన మార్గము చూపగలిగిన వారు ఒక్కరు కూడా ఆమెకి లోకములో కనపడలేదు. కనపడ్డారు ఒక్కరైనా? ఒక్కరు కూడా కనపడలేదు. ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుంది, పరుగులెత్తుతా ఉంది. నాన్న వాళ్ళందరూ విడిచిపెట్టేసిన ఆమెలో ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఆమెలో ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఏదో ఒక రోజు నా కోసం ఎవరో ఒకరు వస్తారు అని చెప్పి సజీవంగా నిలబడి ఉంది. ఒకానొక రోజు అదే మార్గంగా నా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. అదే మార్గంగా ఆమె కోసము నా యేసయ్య వెళ్తూ ఉంటే ఆమె పాక్కుంటూ పరిగెత్తుకుంటూ ఎట్లాగొట్లా వెళ్ళి యేసయ్యను వస్త్రపు చెంగు ముట్టింది. ఈరోజు దేవుని సన్నిధి నీ దగ్గరికి వస్తూ ఉంది, దేవుని కృప మన మీదకి వస్తూ ఉంది. మనం సిద్ధంగా ఉన్నామా? ఆ రోజు ఆమెని స్వస్థపరిచిన దేవుడు, ఆమెకి రక్తస్రావం నుంచి విడుదల ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను విడుదల ఇయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? హల్లెలూయా. ఎంతమంది మేము సిద్ధంగా ఉన్నాం? ఈరోజు మన కుటుంబంలో సమస్యలైనా, నీలో కుటుంబ సమస్యలైనా, నీ కుటుంబంలో సమాధానం లేకపోయినా ఈరోజు యేసయ్య ఇయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకసారి లేచి నిలబడదామా? అందరము లేచి నిలబడదాం. ఒకసారి యేసయ్యని అడుగుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. యేసయ్యని అడుగుదాం అందరము కలిసి. యేసయ్యా, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ముట్టిన దేవుడవు మీరు, సమాధానము గలదానమై ఎల్లమ్మ అని చెప్పిన దేవుడవు మీరు. ఈరోజు ఈ వేదనతో నేను వచ్చాను నాయన. ఇదిగో నా కుటుంబంలో సమాధానము లేదు నాయన. ఇదిగో నా కుటుంబంలో నా బిడ్డలు నా మాట వినడము లేదు. ఇదిగో మా కుటుంబంలో మా భార్య భర్తలకి ఐక్యత లేదు. ఇదిగో మా కుటుంబంలో తల్లిదండ్రుల మాట బిడ్డలు వింటలేదు, బిడ్డల మాట తల్లిదండ్రులు వినట్లేదు. ఆర్థికంగా నలిగిపోయాను నాయన, అనారోగ్యాలతో నలిగిపోయాను నాయన. స్వస్థతల కోసం పరుగులెత్తుతూ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేదు, ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదుకునే వారు ఎవరు లేరు నాయన. నాకంటూ ఉన్నవాడవు నీవే, నా రాజు నీవే, నా దేవుడవు నీవే. అందరము స్వరాలు తెరిచి చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్.
ఈరోజు దేవుడు నిన్ను ముట్టాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి అందరము స్వరాలు గురించి యేసయ్యా నీకు వందనాలు నాయన, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు నాయన. వేదనలో ఉన్నావేమో, అందరూ నిన్ను విడిచిపెట్టేశారని, అందరూ నిన్ను విడుదల పెట్టారని బాధపడుతూ ఉన్నావేమో. నా యేసయ్య అంటున్నాడు కదా, నీకు తోడుగా నేనున్నా, నిన్ను ఆదరించు వాడను నేనే. హల్లెలూయా. నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై. అందరం ఒకసారి మన వేదనలో నీ పాదాలను నేను ఎదుగుతూ ఉన్నాను నాయన. ఈ లోకంలో నాకంటూ ఉన్నవాడవు అనువాడవు నీవే, నా తోడు నీడ నీవే. హల్లెలూయా. థాంక్ యూ మాస్టర్. అందరము చప్పట్లు కొడుతూ బిగ్గరగా అందరము స్వరాలు తెరిచి నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని. అందరము గట్టిగా చప్పట్లు కొట్టి అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య వైపు చూసి మన నేత్రాలు తెరిచి అందరము అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా.
సంతృప్తి లేని మన జీవితంలో సమృద్ధినిచ్చే దేవుడు మన దేవుడు. మురికి జీవితాన్ని మార్చి ముఖ్యముగా మార్చేటువంటి గొప్ప దేవుడు. మన మాట ఆరాధిస్తున్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని ఇచ్చి గణపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని ఇచ్చి గణపరచినావు. నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని ఇచ్చి గణపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని ఇచ్చి గణపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. మా కనుల వెంబడి అందరం చేతులు పైకెత్తి, మన దేవుడు చిరునవ్వుతో
మన హృదయాలను నింపే దేవుడు. తన బాధ ఎవరికి చెప్పుకోలేదు, తన వేదన ఎవరికి చెప్పుకోలేదు. డాక్టర్లకు చెప్పినా అర్థం కాలేదు. నాకు ఇక దిక్కెవరు? మరణము తప్ప నాకు ఇక దిక్కు లేదు. మరణము తప్ప ఇక నాకు బ్రతుకు లేదు. నా జీవితం ఎవరి ద్వారా మార్పు చెందుతుంది? ఈ రక్తధార ఎవరి ద్వారా, ఏ వైద్యుడి ద్వారా కట్టబడుతుంది? ఈ నా సమస్య ఎవరి ద్వారా తీర్చబడుతుంది? ఈ నా బాధ ఎవరు తొలగిస్తారు? నన్ను కరుణించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నా ఎదుకు వచ్చేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు. అప్పుడు వచ్చాడండి యేసయ్య, అప్పుడు వచ్చాడండి మన రాజు, అప్పుడు వచ్చాడండి మనం ఆరాధిస్తున్న యేసయ్య. వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నా జీవితం ధన్యమైపోతుంది, నా జీవితం ధన్యమైపోతుంది అని ఆ ప్రజలు ఆ మార్గము గుండా ప్రజలందరిలో నడుచుకుంటూ వెళితే ఎవరన్నా చూసి త్రోసివేస్తారేమో అనుకుని వారి కాళ్లలో కూర్చొని ఒంగుని నడుచుకుంటూ చేతులతో కాళ్లతో వెళ్ళి యేసయ్యను ముట్టుకుందండి, యేసయ్యను ముట్టుకుందండి, యేసయ్యను ముట్టుకుందండి. తక్షణమే ఆమె ధార కట్టబడెను అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు మందిరానికి వచ్చావు, ఈ రోజు ఈ ప్రాంగణంలోనికి వచ్చావు, ఈ రోజు ఈ కూటమిలోనికి వచ్చావు. నీ సమస్య ఎలాంటిదైనా, నీ శోధన ఎలాంటిదైనా, నీ బలహీనత ఎలాంటిదైనా, నీ అవమానం ఎలాంటిదైనా, నా దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీకు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీ రోగమును పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీ పిల్లలను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగాలు రావట్లేదు, నా పిల్లలు భవిష్యత్తు ఎలా అయిపోయింది, నా యజమానుడు భవిష్యత్తు ఎలా అయిపోయింది, నా కుటుంబపు పరిస్థితి ఎలా అయిపోయింది. మనుషులకు చెప్పుకొని ఏడుస్తావుగా తల్లి, యేసయ్యకి చెప్పమ్మ, వింటాడు ఆయన. ఆయన సమాధానం ఇస్తానంటున్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుము మీకు దొరుకును, తట్టుడి నా తలుపు తీయబడును అని చెప్పాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు, నీ మొర వింటాడు, నీ మొర ఆలకిస్తాడు, నీకు సమాధానము ఇచ్చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమని సెలవిచ్చిన నా దేవుడు నమ్మదగినవాడు. నీ జీవితంలో కార్యం చేస్తాడా? ఏదో సరదాగా కూడా ఈ ప్రాంతానికి నువ్వు వచ్చి ఉండొచ్చు, ఏదో సరదాగా కూడా ఈ ప్రాంతంలో నువ్వు నిలబడి ఉండొచ్చు. నీతోనే మాట్లాడేది నా ప్రభు. కళ్ళు తెరిచి ఇటువంటి చూడొద్దు, దేవుని నామమును అవమానపరచొద్దు. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని రక్షించగలిగే దేవుడు ఈ దేవుడు, నిన్ను పోషించగలిగే దేవుడు ఈ దేవుడు, నిన్ను రక్షించగలిగే దేవుడు ఈ దేవుడు, నిన్ను అనేక సాతాను బంధకాల నుండి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. సేవకులందరూ కూడా అలాగే నిల్చుని ఉండండి. మన మధ్య సేవకులు ఉన్నారు, అందరూ మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. సేవకులందరూ దయచేసి వెళ్ళండి, వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి యేసు నామములో వారందరినీ బ్లెస్ చేయండి. హల్లెలూయా. సేవకులందరూ అందరూ వెళ్ళి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సేవకులందరూ వెళ్ళి ఇక్కడ ఎవరైతే నిలబడి ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తములుంచి, బలహీనంగా ఉన్న వారందరూ ముందుకు రండి అమ్మా, బలహీనంగా ఉన్నవారు ముందుకు రండి, సమస్యలతో బాధపడుతున్న వారు ముందుకు రండి. యేసయ్య ఈరోజు నిన్ను నన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సేవకులు వెళ్ళండి, బలహీనంగా ఉన్నవారు ముందుకు రండి.
మీ అందరి కోసం దైవ సేవకులు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏ రీతిగా అయితే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని దేవుడు ముట్టాడు, ఈరోజు నిన్ను నన్ను ముట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీ సమస్యలను బట్టి మీరు ముందుకొచ్చి నిలబడండి. థ్యాంక్ యూ మాస్టర్. దైవజనులు మీ మధ్యలోనికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఈరోజు నా చక్కటి అవకాశం. ఇదే అనుకూలమైన సమయం. ఈరోజు వీరభద్రాపురంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలని, మీ కుటుంబంలోనికి ఆయన సమాధానాన్ని ఇవ్వాలని, మీ కుటుంబంలో శాంతితో నింపాలని, మీ బిడ్డల మధ్య మీ మధ్య ఐక్యతను అనుగ్రహించాలని యేసయ్య నిలబడి ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నావేమో, ఇరుగు పొరుగు వారితో నలిగిపోతూ ఉన్నావేమో, బంధువులతో నలిగిపోతూ ఉన్నావేమో, నా యేసయ్య అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే. నీలో ఉన్న సమస్యలు ఎర్ర సముద్రము కంటే పెద్దవి కాదు. నీలో ఉన్న సమస్యలు ఎరుకో గోడల కంటే బలమైనవి కావు. కానీ నా యేసయ్య స్తుతుల మీద ఆశీనుడైన యేసయ్య చెప్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క బంధకము నుంచి విడుదలిచ్చేవాడను నేనే. సాతాను బంధకములను తెగొట్టి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను తొలగించి యేసయ్య ఈ రోజు నిన్ను ఆయన రాజ్యానికి వారసులుగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఒక్క క్షణములోనే 12 సంవత్సరములుగా పరిష్కారము రాని సమస్య పరిష్కరించబడింది. ఒక్క క్షణములోనే ఊరి బయట ఉండే స్త్రీ ఊరి లోపలికి నడిపించాలి. ఇటువంటి మంచి తరుణం మరలా మనకి దొరకదేమో. దేవుడు ఈ అవకాశం నీకోసం నా కోసం సిద్ధపరచాడు. దేవుడి అవకాశం నీకోసం నా కోసం ఏర్పాటు చేసిన దినం. థ్యాంక్ యూ మాస్టర్. అందరము స్వరాలు యేసయ్యా నీవు తప్ప ఎవరు లేరు నాయనా. విడుదల 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 పరిశుద్ధాత్మాభిషేకం నలుదిశల నుంచి నింపబడునుగా. అగ్ని వంటి కన్నులు కలిగిన నా యేసయ్య, మేఘారుడైన నా యేసయ్య అభిషేకము. మహిమ 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 యేసయ్య మహిమ మిమ్మల్ని తాకబోతుంది. పరిశుద్ధాత్మాభిషేకం తాకబోతుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరము యేసయ్యకి చెప్తాము, అయ్యా నేను అందరి చేత తృణీకరింపబడిన దాని ఆయన, నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నాయన వారు కాని వారు నన్ను వెలివేశారు. కానీ నీ కుమార్తెగా నీ కుమారుడిగా నేను నిలబడ్డాను యేసయ్యా. ఒంటరి అయిన వాడు మీలో 1000 జనమగునని వాగ్దానం ఇచ్చిన రీతిగా వాగ్దానం మా జీవితంలో ఫలింపచే. గొర్రెలు కాచుకునే దావీదును మహారాజుగా మార్చిన నా యేసయ్య, ఈరోజు నిన్ను ఉన్నతమైన స్థానములో పెట్టాలని, నిన్ను ఉన్నతముగా ఉంచాలని నా యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిద్దామా? మన హృదయాన్ని తెరిచి యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
అందరము ఒక్కసారి మన రెండు హస్తాలు దేవుని వైపు చాపి మన రెండు కన్నులు మూసుకొని దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము స్వరాలు తెచ్చి హల్లెలూయా. ఆనాడు స్తుతులు చెల్లిస్తే ఎరుకో గోడలు కూలినట్లుగా ఈనాడు మనం చెల్లించే స్తుతులు మన కుటుంబంలో ఉన్న సమస్యలు వేడలిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో బహు నీరు కట్టి ఫలింపచేయనట్లు మన మధ్యలో ఉన్న దైవ సేవకులు పాస్టర్ శివాజీ గారు ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క వాక్యం హృదయాలు ఫలింపచేయనట్లు ప్రత్యేకమైన తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి దాసును అభిషేకించి ప్రశస్తమైన మాటల ద్వారా ఈ రాత్రి మన హృదయాలంతటా దేవుడు దర్శించుచున్నాడు. నిజముగా స్వస్థపరచు దేవుడుగా, ప్రతి సమస్యలన్నీ తీసివేసే దేవుడుగా, ప్రత్యక్షమైనటువంటి దేవుడుగా, మన హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడుగా ఈ రాత్రి తన దాసును అభిషేకించి మనందరితో ఈ రాత్రి మాట్లాడి ఉంటుండగా రాత్రి మనం హృదయ ప్రత్యేకమైన తీర్మానంతో మనము ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు యేసయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతినటువంటి యేసు స్వామి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ ప్రశస్తమైనటువంటి ఈ సభ ద్వారా ఈ దాసుల ద్వారా మీరు మరొకసారి మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. స్వస్థపరచు దేవుడిగా ఆ యొక్క 12 సంవత్సరాల నుంచి ఇదిగో తండ్రి తన జీవితం అంతా కూడా శ్రమ, శోధన, ఇబ్బంది గురికి నెట్టబడినటువంటి తన యొక్క జీవితాన్ని ప్రభువా మీ వైపు చూస్తూ ఓ ప్రశస్తమైన శ్వాసము ద్వారా ప్రభువా మహిమ కలిగిన కార్యమును తన యొక్క జీవితంలో జరిగించిన రీతి కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి విన్న మాటలు ప్రభువా మంచి నేల పడిన విత్తనములే మా హృదయాల్లో మీరు ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడిగా మీరు ప్రభువా ఇదిగో తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడిగా మా హృదయం ఉన్న ప్రతి బాధ, ఇబ్బంది, శోధన, సమస్యలను విడిపించగలిగిన దేవుడిగా ఈ రాత్రి మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. చేరిన బిడ్డలందరూ ప్రభువా, వచ్చిన బిడ్డలందరూ ప్రభువా, సంఘ బిడ్డలందరూ ప్రభువా, నెరగని బిడ్డలందరినీ రాత్రి మరొకసారి మీరు దర్శించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి హృదయాన్ని రాత్రి మీరు తృప్తిపరచండి నాయన, సమాధానపరచండి. ప్రతి విధమైన సమస్యలన్నింటి నుంచి యేసయ్య నామములో విడిపించమని ప్రార్థన చేస్తున్నాము. నూతన సంతోషము, ఆనందము చేత నింపి మీరే తండ్రి మార్గము, సత్యము, జీవమున మీ వైపు చూస్తూ గొప్ప ఇదిగో తండ్రి జీవన ప్రభువా మరి మారు మనసు కలిగిన జీవితం ద్వారా ప్రభువా ముందుకు నడుచుకుని సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చిన్న ఇదిగో తండ్రి నాయన సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేస్తూ పేరు పేరున చిన్న పెద్దల వరకు నాయన పేరు పేరు మీరు ఆశీర్వదించి దీవించమని, ప్రతి సమస్యకి విడిపించి గొప్ప సంతోషము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వచ్చిన దైవజనులు అనేక మందిని జ్ఞాపకం చేసుకోండి నాయన, మీకు స్తోత్రాలు. దూర ప్రాంతం నుంచి నాయన అనేక మంది గుంపులుగా నడిపించబడ్డారు నాయన, నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మీ ప్రిదాసులు ప్రభువా సాల్మన్ రాజయ్య గారిను, ప్రవీణమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దూర ప్రాంతం నుంచి నాయన ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో మా మధ్యకు క్షేమకరంగా తీసుకొచ్చి అమూల్యమైన సందేశము, గొప్ప సాక్ష్యము ద్వారా ప్రభువా మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసులను బలపరుస్తూ రండి. ఇంకా గొప్పగా నాయన బోధిగంతముల వరకు మీ అమూల్యమైన పాత్రగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. తన హృదయంలో వచ్చిన గొప్ప భారము, బాధ్యత ప్రభువా మీరు ఇచ్చినటువంటి నాయన గొప్ప
దర్శనం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు బలపరుస్తురా అండి. మోషే వర్షకు తోడుగున్నట్లుగా తండ్రి మీ దాసులు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దీవెనాశీర్వాదకరంగా మారుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రతి అవసర కొరతలన్నీ తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ఈ కొడుకుని ఏర్పాటు చేస్తున్న మీ పిదాసులు మోషయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారిని వారికి ఇచ్చిన సంఘమును, కుమార్తెలు, ప్రభా సంతానమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. క్రీస్తునందు ప్రయాసమేద్దాం కదని సెలవిచ్చిన తండ్రి, ప్రతి కన్నీళ్లను చూచువాడా మీ పిదాసుల కుటుంబాన్ని మీరు బలపరుస్తురమని ప్రార్థన చేస్తున్నాము. మీరు తోడుగా ఉండండి. సంఘ అభివృద్ధి దయచండి. సరిహద్దులు విశాలపరచండి నాయన. ఇంకా బలముగా మీ దాసులను వాడుకునమని నలుదిశలా వ్యాపింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రశస్తమైనటువంటి మాటలు ఎత్తుబడిన మీ దాసులు మీరు బలపరుస్తున్నాండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభులు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరం కూర్చుందామండి. అందరం ఒకసారి కూర్చుందాం. ముగింపులోకి చివరికి వస్తున్నాం. మన మధ్యలో మంచి దైవ వర్తమానమును అందించినటువంటి దైవజనులు సిఎస్ సాల్మన్ రాజాయి గారికి మరి వారి యొక్క బృందానికి ఒక ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అందరం చప్పట్లు కొడదామా? మాకు దీవెనకరంగా ఉంది రాత్రికాలం ప్రసంగం అని. అమ్మా, దేవుని యొక్క వాక్యం మాకు ఎంతో దీవెనకరంగా ఉందామన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయం ఇప్పుడు దేవునికి కానుకలు సమర్పణ. ఈ ఏర్పాట్లు ఇంత ఘనంగా జరిగించడానికి గల కారణం ధనం ఎంతో అవసరం. పరిచర్యకు ధనం చాలా అవసరం కనుక మనం గుప్పిలి విప్పి దేవునికి ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో ఉన్న ఎఫ్సీబా పాస్టరమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా మరి కానుకలు దేవునికి మనం అర్పిద్దాం. మరి దైవ సేవకురాలు పాస్టరమ్మ ఎఫ్సీబా పాస్టరమ్మ గారు వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ప్రత్యేకమైనటువంటి పాట పాడుతుండగా మనము దేవునికి ధారాళమైన కానుకలు సమర్పిస్తాం. అందరూ పరిశుద్ధమైన కానుకను పట్టుకొని రెడీగా ఉండండి.